ఎన్ని హత్యలు చేసింది, నీ కుటుంబాన్ని ఊపిరాడకుండా చేసింది కేవలం కేవలం ఆస్తి కోసం అనుకున్నావా? కాదు 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 కాదు. నా తల్లికిచ్చిన మాట కోసం, నా తల్లికిచ్చిన మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం, మా అమ్మ మాట నిలబెట్టడం కోసం, నా తల్లి చివరి కోరిక తీర్చడం కోసం, 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. అదే అదే నెరవేరుస్తున్నాను. మర్చిపోయావా? గుర్తు చేయనా? మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలు పుట్టాక మగ బిడ్డ మీద మోజుతో, నీకు వారసుడు కావాలన్న ఆశతో మా అమ్మని ఆట బొమ్మని చేసి రెండో పెళ్లి చేసుకుని వాణి కన్నావు. ఏ గుర్తుందా? అమ్మా! 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 ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా, రక్తం వస్తుందేంటమ్మా? ఉండు, నాన్నని పిలుస్తాను. నాన్న! వద్దమ్మా, మీ నాన్న మొహాన్ని నేను చూడలేను. అందుకే శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాను. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా! అమ్మా! సింధూర, నేను చచ్చిపోతున్నానమ్మా. చలి జాగ్రత్తమ్మా. ఎందుకమ్మా చచ్చిపోతున్నావు? మా మీద కోపమా? అయ్యో, నా బంగారు తల్లి, నీ మీద కోపం కాదమ్మా, నీ తండ్రి మీద. అమ్మా! 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 నన్ను పెళ్లి చేసుకొని మీరిద్దరు పుట్టాక మరో పెళ్లి చేసుకున్నాడు. తన ఆస్తికి వారసుడు కావాలని, నాకు మగబిడ్డ పుట్టాడని రెండో పెళ్లి చేసుకొని మగబిడ్డని కన్నాడు. అమ్మా! అమ్మా! నీకు అన్యాయం చేశాను, నీకు అన్యాయం చేశాను. అలా అనకమ్మా. అమ్మా! అమ్మా! వద్దమ్మా, వద్దమ్మా, నువ్వేడకూడదు. నువ్వు ఏడిపించాలి. నువ్వు తల వంచకూడదు తల్లి, తలెత్తుకొని నిలబడాలి. నీ తండ్రిని, వాడి కుటుంబాన్ని తల దించుకునేలా చెయ్యాలి. అమ్మా! అమ్మా! నా బంగారు తల్లి, నేను ఒకటి అడుగుతాను, నువ్వు అది చేస్తావా? చెప్పమ్మా, ఏమడిగినా చేస్తానమ్మా. ఏ ఆస్తికైతే వారసుని చెయ్యాలని కొడుకుని కన్నాడో ఆ కొడుకే వాడికుండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని వాడు అనుభవించకూడదు. వాడు కళ్ళు తెరిస్తే భయం, అడుగేస్తే గండం కనిపించాలి. సింధూరా,
నీ తండ్రి, వాడి కొడుకు, వాడి తల్లి ఎవరు ఎవరు బతకూడదు. బ్రతికిన భయంతో బతకాలి. బతుకుతో చావాలి వాళ్ళు. అమ్మా అమ్మా ఏం కాదమ్మా. అమ్మా అమ్మా అమ్మా. చివరికి వాడు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నా కూడా అది 3 నెలల ముచ్చటే కావాలి. అమ్మా ఏం కాదమ్మా. అమ్మా అమ్మా. సిద్ధురా, చావుకే భయం పుట్టేంత భయంకరంగా వాళ్ళని చంపాలి. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాళ్ళకి దక్కడానికి వీల్లేదు. ప్రతి పైసా నీకు నీ చెల్లికే చెందాలి. నానా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా నువ్వు అలా అనొద్దమ్మా. సిద్ధరా, వాళ్ళందరినీ చెప్పి ఈ ఆస్తిని గుప్పెట్లో పెట్టుకుంటానని నాకు మాట ఇవ్వమ్మా. అప్పుడే ఈ ఆత్మకి శాంతి. చేస్తావా? చేస్తానమ్మా. నువ్వు అడిగింది చేస్తానమ్మా. నీ కోరిక తీరడానికి ఎంత పనైనా చేస్తాను. ఎందరినైనా చంపుతాను. పొట్టమ్మా. ఇప్పుడు నాకు హాయిగా ఉందమ్మా. ప్రశాంతంగా చచ్చిపోతాను. అలా అనొద్దమ్మా. అమ్మా నువ్వు అలా అనొద్దమ్మా. నాకు ఏడుపు వస్తుందమ్మా. సిద్ధురా, నీకొక మేనమామ ఉన్నాడ్రా. నీ తండ్రి చచ్చాకే వాడు నీ దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు నువ్వు చెల్లి జాగ్రత్త. అమ్మా అలా అనొద్దమ్మా. నాకు ఏడుపు వస్తుందమ్మా. అమ్మా. అమ్మా 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 అమ్మా. అలా నా తల్లికి మాట ఇచ్చాను. నా తల్లి చావు నా గుండెల్లో పగకి బీజం పడేలా చేసింది. అది పెరిగి పెద్దదై మహావృక్షమై వ్యాపించింది. మీ అమ్మ నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. నా ఉద్దేశం అది కాదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు అవకాశం కోసమే ఎదురు చూశాను. ఎప్పుడెప్పుడు మీ చావు చూస్తానా అని కలలు కంటూ బతికాను. ఏ వారసున్నైతే కని ఈ ఆస్తికి అధిపతిని చేసి అందలం ఎక్కించాలనుకున్నావో వాడే ఉండకూడదని మా అమ్మ కోరిక తీర్చేశాను. వాడి పెళ్ళ వడ్డొచ్చింది, దాన్ని లేపేశాను. ఇప్పుడు వాడి వారసురాలు వచ్చింది. నీకో విషయం తెలుసా? నీ కొడుకుకి పుట్టింది ఒక్క పాప కాదు, కవలలు 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 కవలలు. నీ కొడుకుకి పుట్టింది ఒక్క పాప కాదు,
కవలలు 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 కవలలు. ఒకదాన్ని హాస్పిటల్లోనే చంపేశాను. రాక్షసి! చెప్పరా, ఇప్పుడు చెప్పు. లక్షలు ఖర్చు పెట్టైనా నిన్ను బతికిస్తాను. సంతకం పెడతావా? లేకపోతే ఇద్దరు కలిసి చేస్తారా? చెప్పు. సంతకం పెట్టినా చంపేస్తావు, పెట్టకపోయినా చంపేస్తావు. నిన్ను నమ్మను. రే 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 రే. నీకు సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ ముసలోడా. నువ్వు చెప్పిందే కరెక్ట్. నువ్వు సంతకం పెట్టినా నిన్ను చంపేసేదాన్ని. కానీ నీకు నువ్వే చచ్చి చాలా చాలా మంచి పని చేశావు. నా చేతికి మట్టంటించకుండా పోయావు. స్వర్గానికే పోతా. ఇన్ని హత్యలకి కారణం నేను కాదు. మరి నీ హత్యకి నేనెలా కారణమవుతాను? కాసేపు నేను పడుకుంటాను. ఎందుకంటే పొద్దున్నే లేచి నీ శవం ముందు ఏడవాలి కదా. ముసలి నక్క.
మీనా 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 మనల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారు మీనా. మనల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు మీనా. అక్క ఎలా జరిగింది అక్క? ఏం చెప్పను మీనా, ఏం చెప్పను. గుండె నొప్పి. ఎప్పుడైతే తమ్ముడు మరదలు పోయారో అప్పటి నుంచి అదోలా ఉంటున్నారు నాన్న. ఏమైంది నాన్న అంటే ఏం కాలేదని చెప్తున్నారు. ఒంట్లో బాగోపోతే చెప్పండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం అన్నాను. పర్వాలేదన్నారు మీనా, పర్వాలేదన్నారు. కానీ తమ్ముడు చావు నాన్నని ఎంత కృంగ తీస్తుందని ఊహించలేదు మీనా, ఊహించలేదు. నాన్న ఎప్పుడు ఒంటరిగా ఉండాలని ప్రయత్నించారు. ఆయన నాన్నని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. నిన్న రాత్రి నా చేత ఆయనకి పాలు తీసుకెళ్ళి ఇచ్చాను. టాబ్లెట్స్ కూడా వేశాను. నేను పడుకుంటున్నాను, నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెళ్ళిపోయాను మీనా. ఈరోజు పొద్దున చూసేసరికి నాన్న మీనా వెళ్ళిపోయావా నాన్న మీనా. ఊరుకో మీనా, ఊరుకో. మన అదృష్టం ఇంతే మీనా. అందుకే మన నాన్న మన నుంచి దూరం అయిపోయారే. ఊరుకో మీనా, ఊరుకో. నాన్నెక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంటారు, మన గుండెల్లో ఉంటారు. నువ్వంటే నాన్నకి చాలా ఇష్టం. నువ్వు ఇలా ఏడిస్తే నాన్న ఆత్మ తట్టుకోలేదు మీనా. ఊరుకో మీనా, ఊరుకో. అమ్మా, అదృష్టవశాత్తు జరిగింది. అదృష్టవంతుడు ఏ బాధ లేకుండా తనువు చాలించాడు. ఇలా బాధపడి ప్రయోజనం లేదు. సమయం మించిపోతోంది. తరువాతి కార్యక్రమం మొదలు పెడితే